కృత్రిమ సూర్యగ్రహణాన్ని సృష్టించేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఇస్రోకి చెందిన పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ ద్వారా ఈ ప్రయోగం చేపట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రోబా 3 పేరుతో ఈ మిషన్ను ఈ ఏడాది సెప్టెంబర్లో చేపట్టనున్నారు. భూమికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఇది సహజంగా జరిగే ప్రక్రియ. అయితే కృత్రిమంగానూ సూర్యగ్రహణాన్ని సృష్టించడం సాధ్యమే అంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ దిశగా ప్రయోగాలు చేస్తున్నారు. 2 శాటిలైట్లను పంపించి సూర్యుడిని కవర్ చేయడం ద్వారా కృత్రిమ సూర్యగ్రహణం ఏర్పడేలా చేయవచ్చని అంటున్నారు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఇస్రోకు చెందిన పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ ద్వారా 2 శాటిలైట్లను ప్రయోగించాలని నిర్ణయించింది. ఈ ఏడాది సెప్టెంబర్లో ఈ శాటిలైట్స్ ను ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రోబా 3 పేరుతో చేపట్టే ఈ ప్రయోగం విజయవంతమైతే ప్రపంచంలోనే మొదటి కృత్రిమ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ దిశగా ఖగోళ శాస్త్రవేత్తలు చేపట్టిన ప్రయోగాలు తుది దశకు చేరుకున్నాయి. ఈ ప్రయత్నం విజయవంతమవుతుందన్న విశ్వాసంతో ఉన్నారు. 2 ఉపగ్రహాలను ప్రయోగించడానికి ఈఎస్ఏ సిద్ధమవుతోంది. అవి ఒకదానితో ఒకటి అమర్చబడి ఉంటాయి. ఇది సూర్యుడి కరోనాను, నక్షత్రం చుట్టూ ఉన్న బయటి వాతావరణాన్ని అధ్యయనం చేయడానికి ఉపయోగపడతాయి. ఈ ప్రయోగాలు విజయవంతమైతే సౌర పరిశోధనలో గణనీయమైన పురోగతి ఉంటుంది. సూర్యుడిని అధ్యయనం చేసే విధానాన్ని మార్చే అవకాశం ఉంది. ఈ మిషన్లో కరోనాగ్రాఫ్, ఓకల్టర్ అనే అంతరిక్ష నౌకలను ఒక ఖచ్చితమైన ఆకృతిలో ప్రయోగిస్తారు. కరోనాగ్రాఫ్, ఓకల్టర్ అంతరిక్ష నౌకలను ఒకదానికొకటి దగ్గరగా 144 మీటర్ల దూరంలో ఉంచుతారు. ఇందులో ఓకల్టర్ స్పేస్ క్రాఫ్ట్ సూర్యుడికి అతి సమీపంలోకి వెళ్తుంది. ఇది సూర్యుడి వలయాన్ని బ్లాక్ చేయడం ద్వారా మరో శాటిలైట్ పై నీడ పడేలా చేస్తుంది. ఇది సూర్యగ్రహణం సమయంలో చంద్రుడి నీడ ఎలా అయితే భూమిని చేరుతుందో అలాగే కనిపించేలా చేస్తుంది. ఈ వ్యూహాత్మక పొజిషన్స్ నేరుగా సూర్యకాంతితో సంబంధం లేకుండా సూర్యుడి కరోనాను పరిశీలించడానికి దోహదం చేస్తాయి. సోలార్ కరోనాపై పరిశోధనల ద్వారా భూ అయస్కాంత తుఫానులు లాంటి సౌర వాతావరణ ఘటనలను, ఉపగ్రహ కార్యకలాపాలు, భూ సంబంధమైన కమ్యూనికేషన్ నెట్వర్కులకు ఎలా అంతరాయం కలిగిస్తున్న దానిపై కీలక సమాచారం లభించనుంది. ప్రోబా 3 అంతరిక్ష పరిశోధనలో ఒక మైలురాయి కానుందని, సోలార్ విండ్ డైనమిక్స్ కు సంబంధించిన అనేక పరిష్కారం కాని ప్రశ్నలకు వీటి ద్వారా సమాధానాలు దొరుకుతాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.